స్తోత్రం తండ్రి. కృపా ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా, నీ పాదాలకు నీకు వందనాలు ప్రభువా. అయా మేమే పాటివారం తండ్రి, మమ్మల్ని ప్రేమించి కనికరించి ప్రభువా ఈ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన గొప్పవాడా నీకు వందనాలు. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు. స్తోత్రం కలిగిన దేవా నీకు స్తోత్రాలు. జ్యోతిర్మయుడ తండ్రి నీ పాదాలకు నీకు వందనాలు. పరిశుద్ధుడా 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 అని గొప్పగా నా తండ్రి నైనా ప్రభా పొగడబడిన గొప్ప తండ్రి నీ పాదాలకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఈ సాయంకాలం అందు నా తండ్రి ఈ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన గొప్పవాడా నీకు వందనాలు ప్రభా. ప్రతి హృదయాలు నా తండ్రి నైనా నీ కొరకు నా తండ్రి నేను ఎదురు చూస్తుండే ప్రభా నా తండ్రి నైనా ప్రతి మనసుకు నా తండ్రి నైనా ఓదార్పును దయచేయండి, జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి హృదయాలు నా తండ్రి నీ కొరకు నా తండ్రి నైనా ఎదురు చూసే ప్రతి హృదయాల్ని నా తండ్రి నైనా ప్రభా ఆన్సర్ దయచేయమని, వాళ్ళకుండే సమస్యలు తీర్చమని మీ నామంలో ప్రార్థిస్తున్నా ప్రభా. యొక్క ప్రార్థనలో నా తండ్రి ఆది అంతముండి నడిపించండి ప్రభా. అయా నా తండ్రి నీ దాసులను ముట్టండి, ఆశీర్వదించండి ప్రభా. నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నువ్వు మాట్లాడే దేవుడు, అనువాడివి ఉన్నవాడివి నా తండ్రి నైనా ప్రభా. అయా మా పట్ల నువ్వు ఉండవు నా తండ్రి నైనా ప్రభా. పరిశుద్ధుడమైన దేవాతి దేవా నీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి నైనా ప్రభా నీ దాసుని తట్ల మీరుండి మాతో మాట్లాడమని నీ కృప నీ దీవెనలు మాకు దయచేయండి. ఈ సన్నిధిలో ఆది అంతముండి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇంతవరకు చక్కగా స్వరాలతో నా తండ్రి నేను గణపరిచిన దేవా నీకు వందనాలు. తాళాలతో నా తండ్రి నిన్ను గణపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ప్రతి బిడ్డ నేను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి బిడ్డ మనసులో మీరు ఉండండి, పక్క పక్కన మీరు ఉండండి ప్రభా. వాళ్ళ సమస్యలు నా తండ్రి నేను తీర్చే దేవుడు నా తండ్రి. అయా నువ్వు నా తండ్రి మా కొరకు నా తండ్రి నైనా ప్రభా యొక్క మరణాన్ని జయించిన గొప్పవాడివి నా తండ్రి నైనా. మేము కూడా ఈ సమస్యలను ఇంక జయించే కృపను మాకు దయచేయమని, నీ కృప నీ దీవెనలు మాకు దయచేయండి నా తండ్రి. బిడ్డలను ముట్టండి, ఆశీర్వదించి దీవించి మాతో మీరుండి నా తండ్రి యొక్క ప్రార్థనలు ఆది అంతముండి నా తండ్రి నైనా నడిపించమని నజుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, శ్రద్ధగా విను, తప్పక దీవెన పొందుతావు అని చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభుని ఆహ్వానించుదాం. ప్రభుని దాసుడు అయ్యగారు వాక్యం అందిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు, అందరికీ వందనాలు. వందనాలు. సబ్కో జిమిసి అందరికీ వందనాలు. బావనారా? ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 42 అధ్యాయం 42 అధ్యాయం verse number 10. 10వ వచనం. యోబు గ్రంథం 42:10. 42:10. 42:10 చదువుదాం. Yes. ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్ చెప్పండి. డబుల్ ఫర్ యువర్ ట్రబుల్. రెండంతల ఆశీర్వాదం పొందుదువుగాక. I declare that double for your trouble. నీవు అనుభవించిన శ్రమకు రెండంతల ప్రతిఫలం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. जितना भी आप कष्ट नष्ट उठाएंगे. హల్లెలూయా. ఎంతగా కష్టపడ్డావో, ఎంతైతే శ్రమ పడ్డావో परमेश्वर ने రెండంతల ఆశీర్వాదం నీకు రాబోతుంది. मैं शाम को आपके लिए प्रार्थना कर रहा था ఒంటరిగా కూర్చుని సాయంత్రం ప్రార్థన చేస్తున్నా. और प्रभु ने मुझे कहा, దేవుడు నాతో చెప్పాడు, मेरे लोगों से कहना నా ప్రజలతో ఇలా చెప్పు, जो भी दुष्ट उनसे छीन लियांगे, दुष्ट ने उनसे छीन लियांगे. ఎవరైతే దుష్టులైన వారు మీ వద్ద నుంచి
తీసేసుకున్నారో मैं उनके दुगुना आशीष उन्हें देने जा रहा हूं। పోగొట్టుకున్న దానికి రెండంతలు నేను వాళ్ళకి ఇవ్వబోతున్నా నా బిడ్డలకి అని చెప్పు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, ఆమేన్ అందాం. आमेन। आप बैठ सकते हैं प्रभु के चरणों में, थोड़ी देर आप बैठेंगे। కూర్చుందాం. कितने लोग विश्वास करते हैं कि प्रभु आपके जीवन के अंदर एक काम करने जा रहा है? ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ చెప్పండి. आमेन। ఆమేన్. आपको आपको समझ में आ गया मैं क्या बोल रहा हूं? నేనేం చెబుతుంది మీకు అర్థమైందా? ఏం చెబుతుంది అర్థమవుతుందా? प्रभु आपसे क्या कह रहा आगे आपको समझ में आ गया? सही रीत से समझ में आ गया क्या? నేను చెప్తున్న మాట దేవుడు మీకు తెలియజేస్తున్న సంగతి ఏందనేది మీకు అర్థం అవుతుందా? मैं जानता हूं आप हिंदी बिल्कुल नहीं जानते నాకు తెలుసు మీకు హిందీ రాదు, और मुझे तेलुगु बिल्कुल नहीं आता। తెలుగు కూడా నాకు రాదు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. నాకు రాదు అది समझ में आ गया। నాకు రాదు అన్న మాట మాత్రం నాకు అర్థమైంది. ಭಾವನಾರಾ చెప్పండి ಇಷ್ಟು ನನಗೆ ಗೊತ್ತು. ಕನ್ನಡ ಬೇಕಂದ್ರೆ ಪ್ರಚಾರ ಮಾಡಕ್ಕಾಗತ್ತೆ, కన్నడంలో తెలుసు కానీ తెలుగులో నాకు రాదు. हिंदी इंग्लिश मलयालम प्रचार कर सकता हूं पर तेलुगु नहीं कर सकता हूं मैं। తెలుగులో మాత్రం నేను వాక్యం చెప్పలేను. కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు, इसलिए కన్నడం మొత్తం చెప్తా. इसलिए आप मेरे साथ रहिए ना, पास्टर आपके लिए ट्रांसलेशन कर रहा है। అందువలన నాతో ఉండి పాస్టర్ గారు మీకు తర్జుమా చేయాల్సి వస్తుంది. भविष्यवक्ता के शब्द मुंह से निकलता है, भविष्यवाणियों का शब्द निकलता है, ప్రవక్త నోట నుండి వెలువడే ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. और मैं आज शाम को मैं आपको बता रहा हूं, मैं शाम को प्रार्थना कर रहा था कमरा में। గదిలో కూర్చొని సాయంకాలం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు कम से कम 1-2 घंटा मैं प्रार्थना करता रहा, अन्य भाषा में प्रार्थना करता रहा। అన్య భాషల్లో 2 గంటల సేపు ప్రార్థన చేస్తూ కూర్చున్నా. और प्रभु ने मुझे कहा, అయితే ఆ సమయంలో దేవుడు నాతో చెప్పాడు, आपको बताने के लिए మీకు చెప్పమని చెప్పాడు. जितना भी आपका जीवन के अंदर से शैतान ने पिछले दिनों में छीन लिया गया, यानी कि नाश कर दिया गया, यानी कि उसको चुराया गया। గడిచిన దినాలలో మీ యొద్ద నుండి సాతాను ఎంతైతే నష్టపరిచాడో, ఎంతైతే దోసుకుని పోయాడో, ఎంతైతే పోగొట్టుకున్నారో దానికి 2 అంతలు తిరిగి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అన్నాడు. గట్టి చప్పట్లు కొట్టాడు. आमेन చెప్పండి, ఆమేన్ చెప్పండి. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. एक का जीवन के अंदर, एक का जीवन के अंदर మీలో ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో परमेश्वर अद्भुत की काम करने जा रहा है। దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. क्योंकि ये मेरा शब्द नहीं है, ఎందుకన్నా ఇది నా మాట కాదు, ये परमेश्वर का शब्द है। ఇది దేవుని యొక్క మాట. और परमेश्वर जो कहता है దేవుడు ఏదైతే చెప్తాడో वो करने के लिए सामर्थ्य परमेश्वर है। చెప్పిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. हो सकता है आपका फाइनेंस लूट लिया, కావచ్చు నీవు ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు, हो सकता है आपका आरोग्य, आपका स्वास्थ्य लूट लिया है, కావచ్చు నీవు ఆరోగ్యపరంగా నష్టపోయి ఉండొచ్చు, हो सकता है आपके आदर लूट लिया है, निरादर हो गया गम, కావచ్చు నీ జీవితంలో నిరాదరణ, అందరూ ఆదరించకుండా అందరు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితి అయి ఉండొచ్చు. आप किसी जगह पर आपका शर्मिंदा हुआ है, नामदराई हुआ है, కావచ్చు ఇతరుల మధ్య నీ పేరు చెడ్డదని అవమానం, నింద పాలయ్యి ఉండొచ్చు. वही जगह पर परमेश्वर आपको सिर ऊंचा उठाने जा रहा है। ఏ స్థలంలో అయితే నీవు నింద పాలయ్యావో, ఇతరుల చేత అవమానించబడ్డావో, ఏ స్థలంలో అయితే నిన్ను అందరూ చూసి ఎగతాళి చేసి నవ్వారో అదే స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. आमेन, हालेलुया। హల్లెలూయా. 3 विषय में मैं बात करना चाहूंगा। 3 విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నా. एक है आपका दुगुना आशीष परमेश्वर देने जा रहा है। కోల్పోయిన దానిలో 2 అంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. दूसरा है आपको दुगुना आदर की योग्य परमेश्वर बनाने जा रहा है। దేవుడు నీకు ఇవ్వబోతున్న దానికి, పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఇవ్వటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. डबल होनर, डबल होनर, రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. होनर आशीर्वाद अलग, होनर आदर, ప్రాఫిట్ आदर, आदर स्टेटस बदल जा रहा है। 2 పొందిన అవమానానికి బదులుగా రెట్టింపు
సన్మానాన్ని పొందబోతున్నావు. सम्मान, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और तीसरी बात है दुगुना आशीष देने जा रहा है आपको। మూడవ మాట, రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. अभिषेक, अभिषेक, రెండంతల అభిషేకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. double anointing God is going to give you in these days. రెండంతల అభిషేకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. हालेलुया, ఆమేన్ చెప్పండి. आप प्राप्त करने के लिए तैयार है? నీవు ప్రార్థించడానికి గన సిద్ధపడినట్టయితే, सुबेरे मैंने आपको एक छोटा सा एग्जाम्पल दिखाया। ఉదయం కాలమున ఒక చిన్న ఉదాహరణ చెప్పా. परमेश्वर की वचन को దేవుని యొక్క వాక్యాన్ని आप रिसीव करने का है నీవు స్వీకరించగలిగితే, और अब आमीन बोलकर स्वीकार करने का। ఆమేన్ అని ఆ మాటను స్వీకరించితే, जब परमेश्वर से बातें करता है, ఎప్పుడైతే దేవుడితోటి నీవు మాట్లాడతావో, आपके हृदय के अंदर आपको पता चलेगा कि परमेश्वर आपसे बातें कर रहा है। దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా వాక్యం వింటుంటే నీకు అప్పుడు అర్థమైంది, నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహింపు అవుతుంది. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. आपके हृदय के अंदर आप समझ सकते हैं प्रभु आपसे बातें कर रहा है। అంతరంగంలో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని అర్థమైపోతుంది, నీకు గ్రహింపు అయిపోద్ది. हर एक वाणी हर एक के लिए नहीं हो सकता है, ప్రతి ఒక్క వాక్కు ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు. पर जिनके लिए हो सकता है उनके हृदय के अंदर एक ऐसे आग जलेगा। ఎవరి కొరకైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాట నీకు సంబంధించిందైతే అంతరంగంలో నుంచి మంట రేగుతుంది. आप उसको आमीन बोल के विश्वास करने का है। వచ్చే వాక్కుని నీవు ఆమేన్ అని హృదయంలోకి స్వీకరించాలి. तीन बात मैं आपको बताना चाह रहा ఈ రాత్రి 3 విషయాలు మీతో పంచబోతున్నా. और मैं प्रोफेटिकली आपके जीवन में रिलीज करने जा रहा हूं। అయితే ప్రవక్తగా నేను మీ జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నా. भविष्यवक्ता की काम होता है प्रभु से सुनना, लोगों को बताना। ప్రవక్త యొక్క పని ఏంటంటే దేవుని వద్ద నుంచి వినటం, ప్రజలకు ఆ మాట పంచటం. हालेलुया, హల్లెలూయా. जो प्रार्थना की कमरा में मैंने पाया मैं आपके जीवन में रिलीज कर रहा हूं। నేను ప్రార్థనా గదిలో పొందుకున్నటువంటి దైవ వర్తమానం తీసుకొచ్చి మీకు అందించటమే ప్రవక్తగా అది నా పని. यदि मैं ये गिफ्ट किसी को देना चाहता है, నేను ఎవరికైనా ఒక బహుమానం ఇవ్వాలనుకుంటే, मैं बोला हूं ये आपके लिए गिफ्ट है, कोई भी आए जो पगले आने वालों को मिलेगा। ఇది ఎవరైనా మీకు ఈ యొక్క గిఫ్ట్ ని కావాలన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పాను అనుకో. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. जो पगले भाग कर आएगा उसको मिलेगा। जब मैंने बोला हूं, నేను ఎప్పుడైతే ఈ మాట ఈ గిఫ్ట్ ఎవరైనా వచ్చి తీసుకోండి అన్నప్పుడు ఎవరైతే మొదట వస్తారో వాళ్ళకి దొరుకుతుంది. जो those who come first they only will get it। మొదటగా వచ్చిన వారికే ఆ గిఫ్ట్ దొరుకుతుంది. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. अब बैठा रहने से नहीं मिलेगा, మీరు అట్లాగే కూర్చుని ఉంటే మీకు దొరకదు. आपको एक्शन करना पड़ेगा। మీరు దాన్ని ఒప్పుకోవాలా, స్వీకరించాలా. हालेलुया, హల్లెలూయా. क्या करना पड़ेगा? एक्शन करना पड़ेगा आपको। దాన్ని క్రియాపూర్వకంగా దాన్ని నెరవేర్చాలా. प्रभु के वचन में याकूब बताया जा रहा है, దేవుని యొక్క వాక్యం నీతో చెప్పబడుతుంది. वचन सुनने से काफी नहीं होगा, కేవలం వాక్యం వినుట వల్ల మాత్రమే కాదు, वचन में चलना भी पड़ेगा। దాన్ని అనుసరించి నడవవలసి ఉన్నది. See, without action faith is dead. క్రియ లేని యొక్క విశ్వాసం మృతము. Amen. Without action the word of God is dead. క్రియలు లేని విశ్వాసము మృతమై ఉన్నది. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. So it's a dead faith. అది మృత విశ్వాసం. But if you want to see the miracle of God in your life, నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించాలనుకుంటే you have to act on that word of God. ఆ వాక్యాన్ని అనుసరించి నీవు నడవలసి ఉన్నది. You have to step out from your comfort zone to receive the blessings of the Almighty God. నీవు ఉన్న స్థితిలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించడం కోసం నువ్వు ఆ క్రియ మొదలు పెట్టాలా. When God called Abraham, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో చెప్పాడో, come out and leave your people, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు అని చెప్పాడు. by faith he stepped out. ఆయన వెంటనే ఒక అడుగు ముందుకేశాడు. When Jesus called Peter to come out of his boat, ఆ దేవుడు యేసు ప్రభు ఎప్పుడైతే పేతురు నేనే నీటి మీద నడిచి నా యొద్దకు రమ్మన్నాడో, so the 11 people may opposed him, ఆ మిగతా 11 మంది కూడా అపోస్తులే. but by faith he stepped out. ఎప్పుడైతే విశ్వాసంతో
పేతురు నీటి మీద అడుగు వేసాడో, in these days ఈ దినాలలో we need to step out by faith. విశ్వాసంతో మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలా. We need to act according to the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడవలసి ఉన్నది. When God says to you right now, ఇప్పుడే దేవుడు నీతో చెప్పాడు, I'm going to give you double blessing, నేను రెండంతల ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు. to that brother. Yes. అజీషా, ఆమేన్. He's reading Bible right now. Come here. ఇటండి రండి. तेरा जीवन में कुछ नई शुरुआत प्रभु देख रहेगा. నీ జీవితంలో ఒక నూతన ఆరంభం ఆరంభించబడబోతుందంట. परमेश्वर कह रहा है जो बीत गई है वो बीत गई है. గతించిపోయేదో నీ జీవితంలో గతించిపోయినాయి, पर एक नई शुरुआत. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఒక నూతన ఆరంభం, నూతన ప్రారంభం, एक फ्रेश बिगिनिंग, ఒక తాజా ప్రారంభం నీ జీవితంలో ప్రారంభించబోతుంది. इस फ्रेश बिगिनिंग से ఈ నూతన ప్రారంభం వల్ల तेरी सारी स्थितियां बदलने जा रहा है. నీ స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. గట్టిగా చెప్పాలి. तेरा आदर बदलने जा रहा है. ఎదరకంటారు, तेरा फाइनेंस का स्थिति बदलने जा रहा है. నీ ఆర్థిక స్థితిగతులు మారబోతున్నాయి. ఆమేన్ అను. ये बाइबल जब तू उठाया गया काफी लोग तेरा निंदा किया. ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత చాలా మంది నిన్ను నిందించారు. కరెక్టేనా? उनका सामने परमेश्वर तुम्हें दुना आदर की योग्य बनाने जा रहा है. నిందించిన వారి ఎదురునే దేవుడు రెండంతల సన్మానించే వ్యక్తిగా, అందరు గౌరవించే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. देश में परमेश्वर तुमको एक आशीषकारी बनाने जा रहा है. దేశంలోనే నిన్ను అనేకులు ఆశీర్వదించే వ్యక్తిగా చేయబోతున్నాడు. ఆమేన్ అని చెప్పు. आप गवर्नमेंट में कोई नौकरी करते हैं, वो वेटरनरी डॉक्टर है सर, वो महिमा का पापा है सर. ये बाइबल आपको उठाएगा. బైబిల్ పట్టుకునేవు, ये बाइबल आपको उठाए. ఇప్పుడు బైబిలే నిన్ను పైకి లేపుతుంది కాబట్టి సపోర్ట్ కొడదాం. और बाइबल को हमेशा उठा कर रखना. కాబట్టి నువ్వు బైబిల్ ఎప్పుడు ఎత్తి పట్టుకో. నువ్వు इनके परिवार को बुलाओ. మీ కుటుంబీకులను పిలువు, రండి. शबालंतना रगजदल रगजदल कमान सकलम तुनी रिगजदल वैड प्रभालम तुनी गजदल. ताजा आरंभ, फ्रेश बिगिनिंग, फ्रेश बिगिनिंग. ఒక తాజాగా నూతనమైన ప్రారంభం నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అన్నది. बीती हुई बातों को स्मरण नहीं करना. గతించిన కాలంలో ఏమేం జరిగినాయో గుర్తు కూడా తీసుకోవద్దు. గతాన్ని మర్చిపో. Your future is not connected with your past. నీ భవిష్యత్తు గతంతో సంబంధమే ఉండదు. God set an exaltation in your life. మీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి హెచ్చింపు జరగబోతుంది. ఆమేన్ అనండి. और प्रभु तेरे जीवन के अंदर तेरी आंसुओं के बदले तुम्हें आशीषों से और खुशियों से भरने जा रहा है. మీ జీవితంలో ఇప్పటి వరకు కార్చిన కన్నీటి జీవితానికి బదులుగా ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఆమేన్ అనండి. గట్టి చెప్పండి. प्रभु मुझे कह रहा है, ప్రభు నాతో చెప్తున్నాడు, तुम्हारा दुख की बदले में joy, संतोष दे रहा. Not, it is not happiness.
It is joy. प्रभु को दागा मैं तुम्हें joy देने जा रहा गाग. ఇప్పటి వరకు నీకు దుఃఖ దినాలకు బదులు ఆనందకరమైన సంతోషకరమైన దినాలు మీ ముందు ఉంచాడు. Happiness is momentary, but joy is everlasting. ఈ ఆనందం, ఈ సంతోషం అనేటువంటిది నిత్యము ఉండే ఆ ఆనందాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Fresh beginning, कुछ नया शुरू हुआ है आपके जीवन में, कुछ नया शुरू हुआ है. నూతనంగా ఆశీర్వాదం ఆరంభమైందా? Hallelujah. प्रार्थना करता है शाबा लम था रग जदल रीबा बाबा लम थो रिग जदल खमान वैड प्रबलम तुरिग जदल खमान वैड प्रबलम. यीशु के पवित्र नाम से, यीशु मसीह की पवित्र नाम से, यीशु मसीह की पवित्र नाम से शाका का कलम थी रिगा जदल कमन सिगलम तो रीबी का जदल कलम तो रिगा जदल रगयम शुडी का जदल वैडम अनंदनम. ഇടത്തു നിന്ന് കെട്ടിയ ചില കെട്ടുകൾ യേശുവിന്റെ നാമത്തിൽ പൊട്ടി മാറട്ടെ. उन ताकतों को मैं तोड़कर प्रार्थना कर जो उल्टा शागाला नाना तंत्र मंत्र करके एक विरोध में रिलीज किया हुआ अंधकार की सारी ताकतें प्रभु यीशु नासरी के नाम से टूटने पाए और उनका जीवन आशीष होने पाए. यीशु मसीह के नाम से मैं प्रार्थना मांगता है. सब लोग कहे आमीन. అందరూ చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి आमीन. जोरदार तालियां प्रभु के देने पाए. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. प्रभु एक एक व्यक्ति से बातें करने में सामर्थ्य परमेश्वर है. దేవుడు మనలో ప్రతి ఒక్కొక్క వ్యక్తిని గురించి మాట్లాడటకు శక్తివంతుడై ఉన్నాడు. प्रभु एक एक व्यक्ति से बातें करेगा. ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడతాడు. तो आप रिसीव करने के लिए प्रार्थना के साथ बैठने पाए. అయితే ప్రార్థనా పూర్వకంగా దాన్ని పొందుకోవటానికి సిద్ధంగా కూర్చొని ఉండాలి. मैं जानता हूं शैतान कई प्रकार के डिस्ट्रैक्ट आपको कर सकते हैं. కావచ్చును అనేక రకాలైనటువంటి అడ్డంకులు సాతాను తెచ్చిపెట్టి ఉండొచ్చు. क्योंकि आप बिल्कुल हिंदी नहीं जानने के वजह से आपको पता भी नहीं कि मैं क्या बोल रहा हूं. మీకు హిందీ తెలియదు కాబట్టి నేనేం చెప్తుంది మీకు అర్థం కాకపోవచ్చు. पर यदि प्रार्थना के समय बैठोगे, అయితే మీరు ప్రార్థనా పూర్వకంగా కూర్చోగలిగినట్టయితే पवित्र आत्मा आपसे बातें करेगा. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. पवित्र आत्मा जो है हर भाषा जानता है. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని భాషలు ఎరిగినవాడు. और पवित्र आत्मा आपको समझाएगा कि परमेश्वर के वचन से क्या बातें किया जा रहा है. పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపునిస్తాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నది అర్థమవుతాడు చేస్తాడు. तो आपने जब पढ़ा है अय्यूब की पुस्तक 42 का 10 वचन जब पढ़ा है, మీరు ముందుగా చదివినట్లుగా 42 అధ్యాయం 10వ వచనం. कोई माइक से पढ़ने पाए, कोई भी माइक యోబు గ్రంథం 42:10లో చదివిన దాన్ని कोई भी पढ़ने पाए जल्दी. नहीं तो शब्द इटे गड्डी आगे ओदरी. పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. हालेलुया. హల్లెలూయా. अय्यूब अपने मित्रों के लिए प्रार्थना किया. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. परमेश्वर ने अय्यूब को आशीष दिया. అయితే దేవుడు యోబును ఆశీర్వదించాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. अय्यूब किसके लिए प्रार्थना किया है? యోబు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? अय्यूब अपने लिए नहीं प्रार्थना किया. యోబు తన కోసం ప్రార్థన చేశాడా? अय्यूब अपने मित्रों के लिए प्रार्थना की. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. परमेश्वर अय्यूब को आशीष दिया है. అయితే దేవుడు యోబును ఆశీర్వదించాడు. अय्यूब के जीवन के अंदर యోబు యొక్క జీవితంలో जितना भी शत्रु चुरा लिया था, శత్రువు ఎంత వరకైతే దోసుకున్నాడో, जितना भी शैतान ने नाश कर लिया था, ఎంత వరకైతే సైతాను అతని జీవితంలో నాశనం చేశాడో, परमेश्वर उसके बदले अय्यूब को दे दिया. రెట్టింపుగా దానికి బదులు దేవుడు యోబుకు దయచేశాడు. देखिए हम आगे पढ़ते वक्त अब देखा जा सकता है మరొక మాట చూస్తాం. इस घटना अय्यूब के जीवन में आने से पहले ఈ యొక్క శ్రమలు యోబు జీవితంలో జరిగేదానికి బదులు संतान 10 था. 7 पुत्र और 3 पुत्रियां थी. ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. पर जब अय्यूब को परमेश्वर दूना आशीष दिया है, ఎప్పుడైతే యోబుకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడో, संतान से ही बराबर रहा. 7
पुरुष और तीन स्त्रियां देगी। పోగొట్టుకున్న వారికి బదులు 7 కుమారులు 3 కుమార్తెలు దేవుడు తిరిగి మరలా ఇచ్చాడు. पर परमेश्वर वचन में बताया जाता है దేవుడు చెప్పాడు అతనితో, पूरा देश में अय्यूब की बेटियों की तरह सुंदर लड़कियां कोई नहीं था। బైబిల్లో రాసిన మాట ఏంటంటే, యోబు యొక్క 3 కుమార్తెలంతా అందగాళ్ళు, అందగత్తెలు ఎవరు లేరంట భూమి మీద. शीप 7,000 था जब उसकी हानि आने से पहले। शीप 7,000 शीप, 7,000 యొక్క గొర్రెలు రావటానికి ముందుగా पर परमेश्वर जब उसको रिस्टोर किया गया 14,000 शीप दे दिया गया। అప్పుడు ऊंटे 3,000 थे। 7,000 గొర్రెలు పోతే రెట్టింపు దేవుడు చేసి దాటిని 14,000 గొర్రెలు మరలా ఇచ్చాడు. ఒంటెలకు కూడా कैमल्स 3,000 थे, ऊंट 3,000 था। 3,000 ఒంటెలు ఉండే యోబు దగ్గర. पर जब परमेश्वर उसको दिया गया 6,000 दे दिया। ఆ తర్వాత దేవుడు ఆయనకి 6,000 ఒంటెలు ఇచ్చాడు. ऑक्सन 500 योग यानी कि 1,500 योग ऑक्सन थे। ఆయన దగ్గర 500 జతలు ఎద్దులు ఉన్నాయి, అంటే 1000 ఎద్దులు ఉన్నాయి. पर जब परमेश्वर दिया गया उसको 1,000 योक्स 1,000 पेस ऑक्सन को दे दिया गया। ఆ తర్వాత 500 జతల ఎద్దులు నష్టపోతే ఇప్పుడు 1,000 జతలు ఎద్దులు దేవుడు మరలా ఇచ్చాడు ఆయనకి. फीमेल डोंगी 500 था, 500 था। అంతకుముందు గాడిదలు, ఆడు గాడిదలు 500 ఉండేవి. पर प्रभु ने उसको 1,000 दे दिया है। ఇప్పుడు రెట్టింపు ఇచ్చి 1000 ఆడు గాడిదలను దేవుడు ఇచ్చాడు యోబుకి. परमेश्वर ने अय्यूब का जीवन को रिस्टोर किया है। దేవుడు యోబు జీవితంలో కోల్పోయిన దాటన్నిటిని తిరిగి మరలా రెట్టింపుగా సమకూర్చాడు. जो कुछ भी शैतान ने चुरा लिया था, बर्बाद किया था, नाश किया था, ఈ సైతాను యోబు దగ్గర నుంచి నష్టపరిచేసింది, నాశనం చేసింది, పాడు చేసింది. अय्यूब को परमेश्वर ने वापस दे दिया है। అయితే దేవుడు తిరిగి మరలా అతనికి మరలా ఇచ్చాడు. आज मैं आपसे भी भविष्यवाणी कर रहा हूं। నేడు మిమ్మల్ని గురించి నేను ప్రవచనం చెబుతున్నా. जो कुछ भी शैतान आपसे चुराया है, ఏదైతే సైతాను మీ వద్ద నుంచి దోసుకొని పోయాడో, आपका नौकरी होगा, आपका फाइनेंस होगा, आपके किसी भी विषय में क्यों ना होगा, నీ పనో డబ్బో లేకపోతే ఏ విషయంలోనైనా సరే ఏదైతే నీవు నష్టపోయావో, परमेश्वर आपको इन दिनों में दूना आशीष देने जा रहा है। నువ్వు కోల్పోయిన పోగొట్టుకున్న దాని అంతటికి బదులుగా 2 ఆశీర్వాదం దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. आमेन చెప్పండి। ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. दुगुना आशीष, डबल आशीष, 2 ఆశీర్వాదం, 2 ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి, 2 दुगुना आशीष ఆశీర్వాదం. जा रहा है। నాకు 2 ఆశీర్వాదం వచ్చుగాక, నాకు 2 ఆశీర్వాదం వచ్చుగాక అనండి. आमेन। आपको नहीं चाहिए? మీకు వద్దట్టుకుంది, చెప్పట్లేదు. వద్దా? 2 ఆశీర్వాదం వద్దు అని అన్నా చెప్పండి. మరి आपको नहीं కావాలా? కావాలన్న వాళ్ళు 2 ఆశీర్వాదం, నాకు 2 ఆశీర్వాదం అన్న పలకండి, నోరు తెసి పలకండి. आपको नहीं चाहिए तो मैं बेंगलुरु में ले जाता हूँ। మీకు 2 ఆశీర్వాదం కాకపోతే ఆ ఆశీర్వాదాలను నేను బెంగళూరు తీసుకెళ్తాను అంటున్నాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. आपको प्रभु देने जा रहा है। దేవుడు మీకు 2 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. आपके व्यवसाय में परमेश्वर इसी वर्ष दूना आशीष देगा। ఈ సంవత్సరం మీరు 2 ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు. ఆమేన్ అనండి. हालेलुया। जो भी खोया है, जो भी खोया है, ఏదైతే కోల్పోయావో, जो भी खोया है, ఏదైతే పోగొట్టుకున్నావో, पहले सामुएल के पुस्तक अध्याय 30, फर्स्ट सामुएल चैप्टर 30, इस भाई के लिए खड़े हो जाओ आप, प्लीज स्टैंड अप। నిలబడి. हालेलुया। शबा जाता लखमाना से फर्स्ट सामुएल మొదటి సమూయేలు గ్రంథం चैप्टर 30 वर्स नंबर 19। 19. మైక్ తీసుకో. 19 फर्स्ट सामुएल चैप्टर 30 वर्स नंबर 19। 30 అధ్యాయం 19 వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 19 వచనం. అది అది అదే అది అదే 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 చదువు.
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు హల్లెలూయా. दाऊद सब कुछ चुरा लिया है. దావీదు సమస్తాన్ని విడిపించాడు. जो कुछ भी तेरे जीवन से तेरे जीवन के अंदर तेरे परिवार के अंदर से शत्रु ने चुराया है. నీ కుటుంబంలో కానీ నీ బంధువుల వద్ద నుంచి కానీ సైతాను ఏదైతే దోసుకుని పోయాడో इन दिनों में तुम उसको वापस पकड़ने जा रहा है. తిరిగి మరలా వాటన్నిటిని సమకూర్చబోతున్నావు. तुम उनको वापस लेने जा रहा है. తిరిగి మరలా వాటిని పొందుకోబోతున్నావు. युद्ध करके लेने जा रहा है. యుద్ధం చేసి పొందుకోబోతున్నావు. हालेलुया. आत्मा में युद्ध करके, शरीर में नहीं, आत्मा में युद्ध శరీర करके, సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి పొందుకోబోతున్నావు. प्रार्थना में युद्ध करके, ప్రార్థనలో యుద్ధం ఆడి शैतानी की ताकतों से तू आज्ञा देने जा रहा है. సైతాను శక్తులను ఆజ్ఞాపించబోతున్నావు. लुटेरे लौटा दे. కోల్పోయినది యావత్తు తిరిగి పొందుకోబోతున్నావు. और तुम उसको वापस पकड़ जा रहा है. తిరిగి మరలా సమకూర్చబోతున్నావు. जो भी तेरे जीवन से खोया हो, ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో, तेरा प्रार्थना जीवन क्यों ना हो, ప్రార్థనా జీవితమే కావచ్చు, तेरा आराधना जीवन क्यों ना हो, ఆరాధన జీవితమే కావచ్చు, तेरा वचन का जीवन क्यों ना हो, వాక్యం చదివే దాంట్లోనే కావచ్చు. इन दिनों में तुझे सब कुछ परमेश्वर वापस उठाया जा रहा है. ఏదైతే కోల్పోయావో దాని అంతటిని తిరిగి దేవుడు నీకు यीशु సమకూర్చబోతున్నాడు. के नाम से, యేసు నామములో, यीशु का सामर्थ्य नाम में, యేసు శక్తి కలిగిన నామములో, यीशु का सामर्थ्य नाम में, యేసు యొక్క శక్తి కలిగిన ए నామములో लुटेरे लौटा दे. తిరిగి వచ్చునుగాక. यीशु के सामर्थ्य नाम में लुटेरे लौटा दे. కోల్పోయినది తిరిగి మరలా పొందుకొనుడుగాక. इनके जीवन में शांति लौटाने दे. ఇతని జీవితంలో శాంతి మరలా వచ్చునుగాక. प्रार्थना जीवन लौटाने दे. పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం వచ్చునుగాక. विश्वास जीवन लौटाने दे. ఆత్మీయ జీవితం వచ్చునుగాక. తిరిగి మరలా సమకూర్చబడునుగాక. इनकी परिवार है, మీ కుటుంబీకులు ఉన్నారా? రండి. शाबाला का माना से रंथोरी का माना से केलंतीरी का माना से कलंतूरी का माना से ओरी बखाला तूरी खाना से केलंतारा कमाना से कलंतरा कलंती कमाना से कलंतूरा कमाना. इलेक्ट्रिशियन है क्या काम करता है? ఎలక్ట్రీషియన్. इलेक्ट्रिसिटी में गिरता शौक हुआ था इसको मारने के लिए. एक्सीडेंट हुआ था इलेक्ट्रिसिटी का, शौक मारा था इसको पर मारा, ఒకసారి కరెంటు షాక్ తగిలిందంట, मरना था. చనిపోవలసింది. परमेश्वर आपको जीवन को बचाया ताकि आप आशीष लेने के నీవు ఆశీర్వాదం పొందడం కోసం దేవుడు నిన్ను కాపాడాడు. बच्चे हैं संतान. दोनों पढ़ाई कर रहे सर, पढ़ाई कर रहे. एक उत्तम स्त्री है. మంచి స్త్రీ. प्रभु मुझे कहता है कि ये निष्कलंक है. ప్రభు చెప్తున్నాడు నిష్కలంకురాలు. अरे प्रभु से इतना प्यार करती है ప్రభువును ప్రేమించే వ్యక్తి कि ये सब कुछ प्रभु के लिए छोड़ दिया हुआ एक व्यक्ति समान लग रहा है. సమస్తాన్ని దేవుని కోసం వదులుకుని అయినా ఉండగలిగిన వ్యక్తి. यीशु नासरी का नाम से उसके सारे झटकों में उखाड़ कर फेंके. इस परिवार पर तेरी आशीष को रिलीज करते हैं और यीशु के नाम से इन दिनों में इनके कामों में काबिलियत और सामर्थ्य और क्षमता को बढ़ाकर दुगुना आशीष इनके जीवन के अंदर आने पाए. రెట్టింపు ఆశీర్వాదం వచ్చునుగాక. कोई सारे प्रार्थना और आत्मिक जीवन इन्हें वापस आने पाए यीशु के नाम से.
కోల్పోయిన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం తిరిగి పొందుకొందురుగాక. यीशु के नाम से ही, యేసు నామములో. आमेन. ఆమేన్. చప్పట్లు కొట్టుంది, దేవుని మహిమపరచుదాం. శబాలంతన రగజదులి కబాలంతన రగజదులి కబలం తన రగజదల కమనసే కలంతో రగజదల కమనసే రగజదల కమన్ టిష్యూ है टिश्यू नहीं टिश्यू 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 काफी है बेटा. शबालंतन रगजदल. हालेलुया 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 హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. अब देखने पाए प्रभु का मैं वचन का प्रकाशन आपको रिलीज करूंगा. ओके, దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తాను. रेवलेशन ऑफ द वर्ड ऑफ गॉड. దేవుని యొక్క వాక్య ప్రకటన మీతో చెప్తున్నాను. और ये इससे संबंधित आपका जीवन में जो भी आप ले लेना इस वचन को ఈ आपके వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మీరు ఏదైతే కోల్పోయారో, పోగొట్టుకున్నారో, తిరిగి మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. योवेल नबी का पुस्तक उसका दूसरे अध्याय उसका 25 वचन पढ़ने पाए. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథం योवेल 2వ అధ్యాయం chapter 2 verse number 25. 25వ వచనం. yes. మీరు ah కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. हालेलुया హల్లెలూయా. जो भी तुम्हारे जीवन के अंदर टिट्टियों ने खाए हैं, ఏదైతే చీడ పురుగులు మీ జీవితంలో నుంచి తినివేశాయో परमेश्वर कह रहा है దేవుడు చెప్తున్నాడు, उस खोया हुआ सारे सालों के बदले मैं तुम्हें तुम्हारा हानि भरने जा रहा हूं. ఈ గడిచిన సంవత్సరాలలో ఎంతైతే నీవు కోల్పోయావో, ఏమైతే పోగొట్టుకున్నావో, తిరిగి మరలా దేవుడు నీ జీవితంలో దాన్ని అనుగ్రహించబోతున్నానని మాట ఇస్తున్నాడు. ఆమేన్. आमेन చెప్పండి. ఆమేన్. कितनों को समझ में आ रहा हूं? प्रभु मुझे कह रहा है, దేవుడు నాతో చెబుతుంది, మీకు పంచుతున్నా. जो అర్థం आपके అవుతుందా? शाबाला यहां कितने स्टूडेंट्स थे जो फेल हो गया के खड़े होने पाए. స్టూడెంట్స్ అయి ఉండి ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళు లేచి నిలబడండి. मैं इस वर्ष को नहीं पता जा रहा है स्टूडेंट्स जिस डोंट शाई स्टैंड अप एंड సిగ్గుపడక్కర్లేదు. नो बट डोंट ఇప్పుడు గురించి అని కాదు, గడిచిపోయిన కాలంలో ఫెయిల్ అయినటువంటి వారు నిలబడాలి. कम फॉरवर्ड ముందుకు రా. कि प्रभु मुझे बताया जा रहा है, ప్రభు పిలుస్తున్నాడు. एक नहीं गए ఒక్కళ్ళు కాదు, ఇంకా ఉన్నారు ఫెయిల్ అయినటువంటి పిల్లలు, స్టూడెంట్స్. स्टूडेंट्स all of the students come forward. ఇంకా స్టూడెంట్స్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు ముందుకు రండి. आप डिग्री पढ़ रहा है या कुछ भी पढ़ रहा है, come forward. అంతకు ముందు ఎప్పుడో ఫెయిల్ అయ్యారు, సబ్జెక్టులు పోయినాయి, అట్టటోళ్ళు ముందుకు రండి. हालेलुया. परमेश्वर उन्हें उनकी जो एजुकेशन को है आशीषों में बदल जा रहा है. మీ కోల్పోయిన చదువులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మీ చదువులను దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. उस पराजय को परमेश्वर विजय में बदल जा रहा है. అపజయాన్ని జయంగా దేవుడు మార్చబోతున్నాడు. आमेन చెప్పండి మళ్ళీ. ఆమేన్ అనండి. हालेलुया. देख, निराश नहीं होने का है, शर्म नहीं होने का. సిగ్గుపడక్కర్లే, నిరాశపడిన అవసరం లేదు. उस वचन पढ़ो बेटा इनके लिए, उसका रेवलेशन पढ़ो. अभी जोएल 2:25 पढ़ो. या 2:25 చదువు. 2:25 చదువు. యోవేలు గ్రంథం 2:25 చదువు. యోవేలు గ్రంథం 2:25. యోవేల్ 2:25 2 అధ్యాయం 25 వచనం. యోవేలు గ్రంథం. మైక్ అటండి. మీ దేవుడైన యెహోవా నామమును నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, గొంగలి పురుగులను, పసర
పురుగులను ఆ. చీడ పురుగులను అను నా మహాసైన్యాన్ని తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును, నేను మరలా ఇస్తాను. मैं समझाना चाहता हूँ आपको, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. हो सकता है आप कितना क्लास में पढ़ रहा था बेटा? అమ్మ ఏం చదువుతున్నావు అడుగుతున్నారు, చెప్పు. సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయిందా? ಇಲ್ಲ. ಯಾವಾಗಲೂ ಫೇಲ್ ಆಯಿತು ಫಸ್ಟ್ ಇಯರ್. 1 ವರ್ಷ ಲಾಸ್ ಆಗಿದಲ್ವಾ? 1 year you lost. 1 year ఫస్ట్ ఇయర్లో పోయిన సబ్జెక్టు అంటున్నారు లాస్ట్. నీవు అమ్మా సెకండ్ ఇయర్లోనా 10th లోనా? ఓకే. నౌ లిసన్, when anyone fails in any classes, ఇంకా ఎవరైనా ఏ క్లాసులోనైనా ఫెయిల్ అయినటువంటి వారు ఉంటే ముందుకు రండి. they lose 1 year, isn't it? ఒక సంవత్సరం పోగొట్టుకున్నారు, ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు, ఒక్క మార్కులో అట్లా ఒక సంవత్సరం చదువే పోతుంది. అలాంటి వారు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ముందుకు రండి. परमेश्वर काम पर कर रहा है. ఇక్కడ దేవుడు చెబుతుంది ఏంటంటే, मैं ऐसे सुपर ग्रेस इनके ऊपर रिलीज कर रहा है. దేవుడు ఒక నూతన దేవుని ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు. సూపర్ గ్రేస్ కృప, సూపర్ గ్రేస్, గొప్ప కృపను దేవుడి గొప్ప దయ కనికరాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్క సంవత్సరం నష్టం అయింది అనుకో, జీవన్ लॉस ना हो तो ये परमेश्वर के डबल प्रमोशन के योग्य इनके बनाने जा रहा है. ఒక్క సంవత్సరం నష్టపోయినందుకు బదులుగా ఇంకా అధికమైనటువంటి కృప, దేవుడి దయను వారి జీవితంలో కుమ్మరించబోతున్నాడు. वचन को रिलीज कर रहा था, मैं आपसे बातें कर रहा था, प्रभु ने मुझे कहा स्पेशली एजुकेशन फील्ड में बच्चे लोग हैं. నేను వాక్యం చెబుతూ ఉండగా ఈ చదువును గురించి దేవుడు నాకు ప్రకటన చేశాడు, కాబట్టి ఈ విషయాన్ని మీతో చెప్పాల్సింది. यीशु मसीह के नाम से प्रार्थना करता हूं पिता परमेश्वर दोनों बेटियों के लिए, यीशु के नाम से इनकी जो खोई हुई सालगिरह इन्हें वापस मिलने पाए. इस वचन का रेवलेशन में इनके जीवन पर रिलीज करते गए, आशीष करते गए, पराजय विजय में बदलने पाए. यीशु के नाम से बुद्धि ज्ञान इन्हें मिलने पाए. स्पिरिट ऑफ विस्डम, स्पिरिट ऑफ अंडरस्टैंडिंग एंड स्पिरिट ऑफ नॉलेज मैं रिलीज करता हूं इनके जीवनों पर यीशु के नाम से. अभिनय करने पाए. आमीन. गट्टिगा चप्पल కొట్టండి. हालेलुया, 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 प्रेज गॉड. तो परमेश्वर के तरह कहा गया कि दुगुना आशीष का योग्य टकराएंगे. రెండంతల సన్మానానికి మిమ్మల్ని యోగ్యులుగా చేయబోతున్నా దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయబోతున్నాడు. नौ प्रभु कह रहा है आपको, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, जगह पर भी तुम्हारी नाम धराई हुआ है. ఎక్కడైతే నీ పేరు చెడ్డదని చెప్పారో, दिस इज कॉमन, ओके, सबके लिए. जगह पर भी तुम्हारी नाम धराई हुआ है. ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో, वहां पर परमेश्वर तुम्हें दुगुना आदर के योग्य बनाने जा रहा है. నిందించబడిన స్థలంలోనే, ఎక్కడైతే అవమానం పొందావో అదే స్థలంలోనే రెట్టింపు సన్మానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి. ఐషియా 61:7, ఐషియా 61:7, 61:7, యెషయా గ్రంథం 61 అధ్యాయం 7 వచనం. ఐషియా 61:7, యెషయా గ్రంథం 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ అనండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ये प्रभु का प्रॉफेटिकल वर्ड है आपके लिए. నీ కోసమే ప్రభు వద్ద నుంచి వస్తున్నటువంటి ప్రవచనం అయి ఉన్నది. जो भी लोग तुम्हारा निंदा किया है, ఎవరైతే నిన్ను నిందించారో, जो भी लोग तुम्हारा अपमान किया है, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, जगह पर भी तुम्हारा नाम धराई हुआ है. ఎక్కడైతే నీ పేరు చెడ్డదని చెప్పబడిందో, यीशु के पीछे चलने की वजह से लोग तुम्हें टुकराए होंगे. యేసుని నువ్వు వెంబడిస్తూ ప్రార్థనకు వస్తున్న కారణాన ప్రజలు నిన్ను నిందించొచ్చు. यीशु पर विश्वास करने की वजह से लोग तुम्हारे ऊपर टट्टे मजाक कर रहे होंगे, हंसी उड़ाए होंगे. కావచ్చు నువ్వు ప్రార్థనకు వస్తున్నావని మనుషులు నిన్ను అవమానపరచొచ్చు, ఎగతాళి చేసి గేలి చేసి నవ్వి ఉండొచ్చు.
परंतु आज परमेश्वर आपसे बातें कर रहा है, అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. जिसके पीछे आप चलने लगेंगे, నీ వెనకాల వాళ్ళు నిన్ను నిందించి అవమానించి నిన్ను जिसके पीछे आप चलने लगेंगे, यानी कि जिस परमेश्वर के पीछे आप चलने लगेंगे, ఎవరు ఏమనుకున్నా సరే నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు కాబట్టి, जिस ईश्वर को तुमने प्रभु और उद्धार करता माना है, యేసుయే నా రక్షకుడని వెంబడించావు కాబట్టి, जिससे तू कहता है अब्बा पिता कहकर पुकारते हैं, ఎవరినైతే అబ్బా తండ్రి అని ఎవరినైతే పిలిచావో और परमेश्वर आपसे कह रहा है, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. जगह पर भी तुम्हारा नाम धरा ही हुआ है, ఏ స్థలంలో అయితే నీ పేరు చెడ్డదని చెప్పబడిందో, ఎక్కడైతే అవమానం పొందావో उसी स्थल में, అదే స్థలంలో, उसी गांव में, అదే గ్రామంలో, उसी विलेज में, అదే గ్రామంలో, उसी गली में, అదే వీధిలో, उसी कंपनी में, అదే కంపెనీలో, उसी घर में, అదే ఇంట్లో, उन्हीं बंधु मित्रों के मध्य में నీ బంధుమిత్రుల మధ్యలోనే परमेश्वर तुम्हारा सर को उठाने जा रहा। దేవుడు సకల జనుల ఎదుట నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. पर तुम्हें झुकना पड़ा है, అక్కడ నీవు తల వంచవలసి వచ్చింది. वहां पर परमेश्वर तुम्हें सीधा खड़ा करने जा रहा है, అదే స్థలంలో దేవుడు నిన్ను నీ తలను పైకి లేవనెత్తబోతున్నాడు. उनके मध्य में तू खड़कर बोले जा रहा है, వారి మధ్యలోనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ये आशीष मुझे परमेश्वर की ओर से मिला है, ఈ ఆశీర్వాదాలన్నీ దేవుని వలనే నీకు దొరకబోతుంది. इस पुस्तक बताती है, ఈ బైబిల్ చెబుతున్న మాట ఇది. जो मेरी आदर करता है मैं उनकी आदर करता हूं, నన్ను ఎవరు గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని ప్రభు చెప్పాడు. आमेन, गणपति, हालेलुया, హల్లెలూయా. those who honor me I will honor them, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. प्रभु का वचन बताती है, ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, मुझे आदर करता हूं ఎవరైతే నన్ను గణపరుస్తారో मैं भी उसका आदर करूंगा, నేను వారిని గణపరుస్తా, मैं भी उनकी आदर करूंगा, నేను వారిని గణపరుస్తాను. उनको नाम दराई होने में नहीं दूंगा, వారి యొక్క నామం వారి యొక్క పేరు చెడ్డదని చెప్పబడి जगह पर भी लोग तुझे ठुकराया है, మనుషులు నీ పేరు చెడ్డదని నిన్ను కాల్తో తొక్కేసి ఉండొచ్చు. जगह पर लोग तुझे ठुकराया है, ఎక్కడైతే జనులు నిన్ను అవమానపరిచి నిన్ను దుఃఖ పెట్టారో, तुझे ठुकराया है, జనులు నిన్ను ఏడ్పించిన స్థలంలోనే तुझे ठुकराया है, నిన్ను దుఃఖ పెట్టారు. उसी स्थल पर అదే స్థలంలో परमेश्वर तुम्हें उठाकर అదే స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. इस वचन को लेकर, ఆ వాక్యాన్ని కొరకు నీవు నిలబడ్డావు. इस वचन को लेकर ఆ వాక్యాన్ని పట్టుకుని तुम कई घरों के लिए आशीष के कारण बनने जा रहा है, అనేక ఇల్లు ఆశీర్వాదానికి కారకురాలుగా ఉండబోతున్నావు. परमेश्वर तुझे एक सेवा सौंप रहा है, దేవుడు తన పని అప్పగించబోతున్నాడు. रीबा बाबा रखा मन एक सेवा सौंप रहा है, దేవుడు పరిచర్య నీ చేతికి यीशु అప్పగించబోతున్నాడు. के नाम से యేసు నామములో जगह पर भी तुम्हारा नाम दराई हुआ, ఎక్కడైతే నీ పేరు చెడ్డదని నిందించబడ్డావో, जो भी लोग तुम्हारा निंदा किया, अपमान किया, అవమానించబడి నిందించబడిన అదే స్థలంలో वेगी लोग तुझसे बोलने जा रहा है, నీ జనులే నిన్ను గణపరచబోతున్నారు. मेरे लिए भी प्रार्थना कर, సహోదరి నా కోసం ప్రార్థన చేయమని వాళ్ళే రాబోతున్నారు. वैसे तुझे प्रार्थना मांगने जा रहा है, వాళ్ళే నీ ఎద్దకు వచ్చి నిన్ను ప్రార్థన అడగబోతున్నారు. अय्यूब का पुस्तक 42 11 वर्ड इनके लिए 42:11, अय्यूब 42:11, యోబు గ్రంథం 42:11 వచ్చిన बाबा लंथो रिखमाना से యోబు 42:11, 42:11. అప్పుడు ఆ. అతని సహోదరులందరూ ఆ. అతని అక్క చెల్లెళ్ళందరూ ఆ. అంతకు ముందు ఆ. అతనికి పరిచయులైన వారును వచ్చి ఆ. అతనితో కూడా ఆ. అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని ఆ. యెహోవా అతని మీదికి రప్పించిన ఆ. సమస్త బాధను గూర్చి ఆ. ఎంత లేసి దుఃఖములు పొందితివని ఆ. అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియోగాక ఆమేన్, आमेन। ఆమేన్. अब तक के भाई बहन लोग कहां थे? ఇప్పుడు దాకా మరి ఈ బంధుమిత్రులు ఈ అక్క చెల్లెళ్ళు అందరూ ఎటుపోయారు? जब अय्यूब कष्ट में तक कहां थे ये लोग? యోబు శ్రమల పాలైనప్పుడు ఈ చుట్టాలంతా ఏమైపోయారు? एक गिलास चाय भी नहीं पूछा होगा उन लोग, వాళ్ళు కనీసం టీ అన్న ఇప్పిమని కూడా అడిగలేరు.
सब लोग उनका नाम दराई किया है। అయితే ఇప్పుడు అందరూ వచ్చి ఆయన నామం ఆయన పేరు గొప్పదని పొగుడుతున్నారు. जब परमेश्वर ने उनको आशीष दी अय्यूब को, ఎప్పుడైతే యోబును దేవుడు ఆశీర్వదించాడో अभी सब लोग सोने का रिंग गिफ्ट लेकर आ रहा है। ఇప్పుడు అందరు బహుమానాలు తీసుకొస్తున్నారు. एक है परमेश्वर की आशीष। ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. जो भी लोग तुम्हारा निंदा और अपमान किया है, ఎవరైతే నిన్ను నిందించి అవమానపరిచారో, तेरी प्रार्थना के विरोध बोला है, వాళ్ళే వచ్చి ప్రార్థన చేయమ్మా మా కోసం అనాలా. तेरा प्रार्थना के विरोध बातें किया है, నువ్వు చేసే ప్రార్థనకు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. तेरा आराधना का विरोध बातें किया है, నీవు ఆరాధించే దాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. आराधना का विरोध యా ओके बातें किया है। వాళ్ళు మాట్లాడారు అట్లా. लेकिन लोग तेरे साथ अभी आराधना का भवन में आने जा रहा है। అదే స్థలంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. हालेलुया హల్లెలూయా. लेकिन लोग तुझसे बोल जा रहा है मेरे लिए भी प्रार्थना कर, मेरे बच्चों के लिए भी प्रार्थना कर। నా కోసం ప్రార్థన చేయమ్మా, నా పిల్లల కోసం ప్రార్థన చేయమని వాళ్ళే అడుగుతారు ये వచ్చి. परमेश्वर की ओर से होने जा रहा है। అది దేవుని వద్ద నుంచి యేసు ఘనత నీకు రాబోతుంది. यीशु के नाम से యేసు इस నామములో, बगन के जीवन में इस आशीष को रिलीज करते हैं। యేసు నామములో దేవుని యొక్క ఆశీర్వాదాలు విడుదలగునుగాక. आमेन ఆమేన్. Sit down. Praise God, praise God. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదా. Hallelujah, hallelujah, గట్టిగా గట్టిగా. hallelujah. प्रार्थना के साथ बैठिए, आप हर एक से प्रभु बातें करेगा। Hallelujah. ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే దేవుడు మీ వద్దకు प्रभु మీ వంతు కూడా వచ్చుద్ది. देखिएगा परमेश्वर कह रहा है దేవుడు చెప్తున్నాడు, जो मेरी आदर करता हूं, ఎవరైతే నన్ను ఆదరిస్తారో గణపరుస్తారో, that's excitement గణపరుస్తారు. Hallelujah. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. जो भी मेरी आदर करता है ఎవరైతే నన్ను గణపరుస్తారో मैं उनकी आदर करूंगा। నేను వారిని గణపరుస్తా. हर बातों में जब आप प्रभु को आदर दोगे, ప్రతి విషయంలో దేవుని నువ్వు గణపరుస్తావు. आपके जीवन के अंदर आप फर्स्ट प्रायोरिटी प्रभु के लिए दोगे। నీవు గన నీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావంటే, आमेन ఆమేన్ आमेन, ఆమేన్, प्रथम स्थान ప్రథమ స్థానం దేవునికి గన ఇవ్వగలిగితే, हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. आप हिंदी जानता है, इसलिए हिंदी जानने वाले से सवाल करता हूं मैं। హిందీ వచ్చిన వాళ్ళు అయితే హిందీలోనే మాట్లాడొచ్చు. प्रेज द लॉर्ड। पगले प्यार किसको दोगे? पति को दोगे, प्रभु को देंगे? पति सुना ना? पहले स्थान किसके देती है? आपको देते हैं, अब प्रभु को देती है। थोड़ा जोर से बोलिए, किसको देंगे पगले स्थान? पहले स्थान किसके देती है? वो प्रभु को देंगे। पति के देगा. समझा आपने? अभी समझा मैं क्या बोल रहा चाह रहा हूं? आपको क्या बोलना चाह रहा నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? आपके जीवन के अंदर మీ జీవితంలో फर्स्ट प्रायोरिटी, ప్రథమ స్థానం, फर्स्ट लव, మొదటి ప్రేమ जब आप प्रभु को देंगे, దేవునికి ఇవ్వాలా. प्रभु की आशीष आपका जीवन में आएगा। అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో आमेन కుమ్మరించబడతాయి. చెప్పండి. ఆమేన్ అన్న. आमेन చెప్పండి. ఆమేన్. See, that is a secret of heavenly blessings. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు సూత్రం అది. मैं इस प्रकार बताना चाहता हूं। ఈ రీతిగా చెప్పొచ్చు. What is this? चर्च बोलने से क्या आ गया? Kingdom of God, isn't it? దీన్ని ఏమంటారు? చర్చి కంటే ముందుగా దేవుని యొక్క రాజ్యం అంటారు. దేవునుడి రాజ్య ఇల్వా? కరెక్ట్? ఏని చెప్పండి. దేవుని రాజ్యం, పరమేశ్వర కా రాజ్య. ఇది దేవుని రాజ్యం. మనంతా ఎవరి రాజ్యం? తెలుగులో ఏం ಹೇಳ್ತಾರೆ? దేవునుడే. మనందరం ఎవరు? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే హల్లెలూయా, భోజనము పానము కాదు కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ హాస్ సమ్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. దేవుని రాజ్యం అంటే ఏంటి? కింగ్డమ్ ఆఫ్ గాడ్ హాస్ సమ్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. దేవుని యొక్క రాజ్యం యొక్క సిద్ధాంతం వేరుగా ఉంటుంది. మాథ్యూ 6:31, 6:31 మత్తయి సువార్త 6:31, 6:31, 6:31 మత్తయి సువార్త. yes. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకొందుమా అని చింతింపకుడి.
చింతింపకుడి చింతిప్పగుడి. అన్యజనులు One minute. చింతిప్పగుడి. सही है, सही है. प्रेज लॉर्ड. एक दूसरे को बोलो क्या खाए, क्या पिए, क्या पहने. చింతిప్పగుడి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం అని చింతించొద్దు అని పక్క వాళ్ళకి చెప్పండి. हेलो, एक दूसरे को हाथ देकर बोलो. పక్కన వాళ్ళకి చెయ్యి एक दूसरे को बोला नहीं, एक दूसरे को चेहरे पर देकर बोला. చెయ్యి పట్టుకుని చెప్పండి వాళ్ళకి. हालेलुया. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం అని చింతించనే వద్దు. हालेलुया. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हमको समझ में आ रहा है मैं क्या बोल रहा हूं? అర్థమవుతుందా ఏం చెబుతున్నది? क्या खाए, इसको कहता हिंदी में रोटी कपड़ा मकान. తిండి, తిండి, బట్ట, గూడు. ಕನ್ನಡದಲ್ಲಿ ಅದು ಹೇಳ್ತಾರೆ ಊಟೆ ಬಟ್ಟೆ ಮನೆ. కన్నడలో అదే మాట అంటారు. ಊಟೆ కూడు, ಬಟ್ಟೆ గుడ్డు, ಊಟೆ ಬಟ್ಟೆ ಮನೆ ವಾಗಲು ಊಟೆ ಬಟ್ಟೆ ಮನೆ ವಾಗಲು ಊಟೆ ಊಟೆ ಬೇಕು ಊಟೆ ಬೇಕು ಊಟೆ ಬೇಕು. కన్నడలో అదే మాట. ಬಟ್ಟೆ ಬೇಕು, కూడు, గుడ్డ, ಬಟ್ಟೆ ಬೇಕು, ಬಟ್ಟೆ ಬೇಕು, ಬಟ್ಟೆ తిండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हमारे सारे परिश्रम, हमारे सारे समय हम उसके ऊपर ध्यान लगाते हैं. మన సమయం అంతా దేవుని మీదనే దృష్టి ఉంచాలా. प्रेज द लॉर्ड. హల్లెలూయా. पर परमेश्वर का वचन बताया जाता है. బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది, पढ़ो बेटा. చింతింపండి. చింతింపకుడి, చింతింపకుడి చింతింపకుడి. అన్యజనులు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, మొదట ఎతకండి. అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద కింగ్డమ్ ప్రయారిటీ. ఇది దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత. ఆమేన్, ఆమేన్. प्रभु का वचन बताते हैं पगला उसका राज और उसका धर्म का खोज करो. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. सवेरे उठते वक्त क्या पिएंगे नहीं, सवेरे उठते वक्त प्रार्थना करो प्रभु से. పొద్దున్న లేచి ఏం తిందాం, ఏం తాగుదాం కాదు, ముందు పొద్దున్న లేచి ప్రార్థన చెయ్యి. हालेलुया. హల్లెలూయా. So first comes first. ఏది మొదట దాన్నే మొదట ఎతకండి. Amen. ఆమేన్. First comes first. మొదటే వస్తుంది. First priority for kingdom of God. మొదటగా దేవుని కొరకు పనిచేయాలి. आप परमेश्वर के राज्य के लिए सोचोगे, దేవుని రాజ్యాన్ని గురించి మనం ఆలోచించాలి. आप जब परमेश्वर की भवन के लिए सोचोगे, మొదటగా దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆలోచించాలి. आप जब परमेश्वर के लोगों के लिए सोचोगे, నీవు దేవుని యొక్క బిడ్డల గురించి ఆలోచించాలి. आप जब परमेश्वर के राज्य के लिए सोचोगे, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచించాలి. परमेश्वर आपके लिए सोचेगा. అప్పుడు నీ కోసం నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తాడు. दाऊद कहता है, అయితే దావీదు అంటున్నాడు, भलाई और करुणा मेरे जीवन काल मेरे पीछे पीछे आएगा. కృపా క్షేమములు నా వెంట వెంబడిస్తాయి అంటున్నాడు. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. That is the secret of heavenly blessings. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకి రహస్యం. That's the blessings what the Bible called is covenant blessings. అది నిబంధన ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది. That's the blessing what we call is the kingdom blessing. అవి దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదం. So when you give first priority to the kingdom of God, దేవుని రాజ్యానికి నీవు గాన ప్రథమ స్థానం ఇవ్వగలిగితే, when you live according to the law of the kingdom of God, మొట్టమొదటి స్థానం దేవుని రాజ్యానికి నీవు ఇస్తే, you will the kingdom blessings will follow you. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నిన్ను వెంబడిస్తాయి, నీ ఎనికిడితో వస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. హల్లెలూయా. So second thing is honor. First thing is blessings. మొదట ఆశీర్వాదం, రెండవది Second thing is honor, double honor. సన్మానము.
Hallelujah. రెట్టింపు సన్మానం. आप देखने पाए द बुक ऑफ फर्स्ट सामुएल चैप्टर 1 वर्स नंबर 4 and 5 पढ़ने पाए. మొదటి సమూయేలు గ్రంథము चैप्टर 1 वर्स नंबर 4 and 5. మొదటి అధ్యాయం 4-5 వచనాలు చూడండి. Yes. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. हालेलुया. హల్లెలూయా. कितना? डबल. డబుల్ ఫోర్. अन्ना को कितना मिलती थी? అన్న ఎన్ని ఇచ్చిందట? कितना मिलती थी अन्ना को? डबल. రెట్టింపు ఆశీర్వాదం. प्रेज द लॉर्ड. హల్లెలూయా. प्रेज द लॉर्ड. హల్లెలూయా. ये ही आपका जीवन में प्रभु इन दिनों में करने जा रहा है. ఈ సంగతులు ఈ దినాల్లో దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. आमेन. डबल अनॉइंटिंग के बारे में मैं कल सुबह बता दूंगा आपको. రెండంతల ఆశీర్వాదాన్ని గురించి రేపు ఉదయం నేను చెప్తా. आमेन. ఆమేన్. प्रभु इन दिवसों में फिर से मैं बताना चाह रहा हूं. మరొక మాట, प्रभु आपके जीवन के अंदर దేవుడు మీ జీవితంలో जो कुछ भी आपको आपसे शैतान ने लूटा है, ఏదైతే సైతాను మీ యొద్ద నుంచి దోసుకుని పోయాడో उसके बदले परमेश्वर आपको देने जा रहा है. దానికి బదులుగా తిరిగి మరలా దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. परमेश्वर आज ఆమేన్ చెప్పండి. परमेश्वर आज रात्रि कुछ को चंगाई देने जा रहा है. ఈ రాత్రి కొంతమందిని దేవుడు हम స్వస్థపరచబోతున్నాడు. प्रभु के चरणों में खड़े हो जाएंगे. प्रभु के चरणों में खड़े हो जाएंगे. ప్రభు పాదాల దగ్గర లేచి నిలబడతాం. అందరూ లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుని చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్య నేనిల్లదే నానిల్లయ్యా. యేసయ్య నీవిల్లదే నానిల్లయ్యా. ఎనీ స్లో సాంగ్, ఎనీ వన్ స్లో సాంగ్, స్లో పాట అంటే ఒకటి. शाबाला यशैया शाबा बाबा. हर लोग अपने मुंह को खोलिए. मुंह को खोलकर నోరు తెచ్చి ప్రార్థన చేయి. నోరు తెచ్చి ప్రార్థన सब लोग बोलने पाए यशैया यशैया యేసయ్యా యేసయ్యా అని పిలవండి. यशैया नयना యేసయ్యా యేసయ్యా అని పిలవండి. यशैया नयना शाबा काला कौलो बोलो बोलो बोलो. నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. यशैया ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. यशैया शाबाबा. यशैया 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 शाबाबा बाबा 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 रीबा बाबा बाला दो रखे मानसे. ఏసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుదునయ్యా. రాజువయ్యా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుదునయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుదునయ్యా. నీవే నీవేనా రాజువయ్యా. ఏసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా.
కరుణించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 ఆమేన్. సుదర్శిని సుదర్శిని కామ్ ప్రభు నామ సుదర్శిని అనే పేరు దేవుడు చెబుతున్నట్టు ముందుకు రండి. శాబాలంత రకేలంతన రీబల్ కమాన వైడ ప్రభాలంతురిగ జదల हालेलुया। तो प्रभु के लिए एक उपयोगी पात्र है। ప్రభు వాడుకోబోతున్న పాత్ర కాబోతున్నావట. जिस गधे की परेशु బయట ఏ గాడిద మీదైతే యేసయ్య కూర్చున్నాడో उस गधा आदर के योग्य बना। ఆ గాడిదకి ఎంత గౌరవం వచ్చిందో బట్టలు కొమ్మలు తెచ్చి పరిచారు. उस आदर के कारण उस पर बैठा हुआ यीशु के कारण గాడిద గొప్పతనం కాదు కానీ గాడిద మీద కూర్చున్న యేసయ్యను బట్టే ఆ గాడిదకి అంత గౌరవం వచ్చింది. उसी प्रकार मैं देख रहा हूं तुझ पर यीशु सवार है। అదే రీతిగా నేను చూస్తున్నాను, నీవు యేసును మోసుకెళ్ళే గాడిదవి. और तू यीशु को लेकर चलते रहिए। యేసును మోసుకొని పోబోతున్నావు. यीशु के कारण तेरा जीवन की अपमान యేసు కారణాన మీకు అనుభవించిన అవమానాన్ని दूर हो रहा है। దేవుడు దూరం అయిపోతుంది, దేవుడు దూరం చేస్తున్నాడు. परमेश्वर तेरे जीवन के अंदर कुछ ऐसे अद्भुत और चमत्कार की काम तेरे घर के भीतर करने जा रहा है। దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు, మీ ఇంటిలోనే ప్రారంభించబోతున్నాడు. कुछ ऐसे चीज है जो तीतर पीतर पड़ा है घर के अंदर। ఇంట్లో కొన్ని ఆ పని కాలేదు ఈ పని కాలేదు అనే స్థితులు ఉన్నాయంట. यानी कि घर जो तीतर पीतर हो रहा है। चांदी को, बच्चे को, पति को, माँ बाप को बिछड़ने के समान एकाम बकाम पर एक दूसरे के साथ सही से ना मिलने के समान ఒకరితో ఒకరికి ఇంట్లోనే సమాధానం లేని పరిస్థితి అవుతుందంట. इन दिनों में सबको परमेश्वर एक साथ जोड़कर ఎవరి పెత్తనం వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే లాగుంది. కానీ ఈ సమయంలో దేవుడు అంట అందరిని కుటుంబం అంతటిని ఐక్యపరచబోతున్నాడు. ఆమేన్. परमेश्वर तेरा चरित्र को बदलने जा रहा है।
దేవుడు నీ చరిత్రే మార్చబోతున్నాడు. यीशु नासरी का नाम से घर को तीतर बेतर करने के लिए निकलने वाला अंधकार की शक्तियां यीशु के नाम से फूटने पाई इसी समय पर. విభేదాలు ఇంట్లో కలుగు చేసే ప్రతి దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో దూరం అయిపోవును గాక. आशीष दे यीशु ఆశీర్వాదం వచ్చును గాక ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. యేసు నామములో. हालेलुया. ఆమేన్. कोई है यगाम्बर स्किन एलर्जी है, खुजली करते हैं और कभी कभी उस खुजली से ब्लड भी निकलते हैं. ఎవరికో స్కిన్ ఎలర్జీ ఉంటుందంట, దురద చెయ్యి ఒంటి మీద దురద ఉండి గీరి గీరి కొన్నిసార్లు రక్తం కూడా వచ్చే అంత దాకా గీరుతారంట. ఎవరు ఆ వ్యక్తి? स्किन एलर्जी है. స్కిన్ ఎలర్జీ ఉంది. ఈ చర్మం మీద దురద పుట్టి పుట్టి గీరి గీరి కొన్నిసార్లు నిద్ర వచ్చేదాకా గీరుతావంట. ఆ వ్యక్తి నువ్వైతే ముందుకు రా. దేవుడు బాగు చేస్తానికే నిన్ను పిలుస్తున్నాడు. క్విక్ ఫార్వర్డ్. తర్వాత వచ్చేసి నాకైనా రోగం ఉందని చెప్పిన ఫలితం లేదు. आज दिन में परमेश्वर ने कुछ भविष्यवाणियां मुझे दे रहा था. आज दिन में परमेश्वर कुछ भविष्यवाणियां मुझे दे रहा था. ఈ రోజున దేవుడు కొన్ని ప్రవచనాలు ఇస్తున్నాడు. और कोई नहीं आया. परमेश्वर का रेवलेशन समाप्त हो गया. అందుకనే దేవుడు చెప్పటం మానేశాడు. పొద్దున చెప్పింది పిలిచిన వ్యక్తి వచ్చినట్టయితే ఒకరి తర్వాత ఒకరికి అనేక మందికి ప్రవచనాలు వచ్చాయి. కానీ ఆ వ్యక్తి ముందుకు రాని కారణాన అంతటితోటి ప్రవచనాలు ఆగిపోయినాయి. और उसके बाद आकर हमसे प्रार्थना ఆ తర్వాత నేనే నా వ్యక్తి ప్రార్థన చేయమని వస్తున్నారు. అట్ట కాదు, దేవుడు ఏం చెబుతుంది జాగ్రత్తగా వినండి. అర్థమైందా? ఆ వ్యక్తి బాధ కలిగిన వ్యక్తి నీవేనా? అట్టయితే ముందుకు రా. బాబు వచ్చాడు, స్కిన్ ఎలర్జీ ఉన్న వ్యక్తి అని అంటే టక్కన ముందుకు వచ్చాడు. शरीर पर भी नहीं है, केवल शरीर में भी नहीं है, కేవలం శరీరం మీదే కాదు, आंखों से पानी गिरता है उस एलर्जी के कारण. ఈ ఎలర్జీ వలన కళ్ళంట నీళ్లు కూడా గారుతాయి. कभी कभी आंखों में इचिंग आती है. కళ్ళు కూడా దురద కలుగుతుంది. कौन है? आओ सामने आओ. ఆ వ్యక్తి ఎవరు? परमेश्वर కళ్ళంటి నీళ్లు వస్తుంటాయి, प्रभु आपको కళ్ళు దురదగా ఉంటాయి, కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఆ వ్యక్తి నీవైతే ముందుకు రా, దేవుడు బాగు చేయబోతున్నాడు. इचिंग समझ में आ रहा है? इचिंग यहाँ पर इचिंग होता है. కళ్ళు దురదగా ఉంటుందంట, కళ్ళంటి నీళ్లు కూడా గారుతాయంట. ఆ వ్యక్తి నీవైతే ముందుకురా. కన్ను దురద, కళ్ళంటి నీళ్లు కారుతుంది, నీవేనా? సిగ్గుపడనక్కర్లా. దేవుడు పిలిచినప్పుడు సిగ్గుపడక్కర్లా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు అంటే దేవుడు బాగు చేస్తానికే ప్రేరేపించి పిలుస్తున్నాడు. దేవుడికి లోపడితే వెంటనే స్వస్థత వచ్చేస్తుంది. कौन से पस आती है, कान से पस आती है. ఎవరికో చెవులో నుంచి చెవి నీరు కారుతుందంట. कान से पस. చెవు వెంట సీం కారుతుందంట. इस बात जो प्रभु मुझे बताया जा रहा है कि आप शर्म मत करने पाए. आपको आप जब यूरिनेट करते हैं तो आपको एक किस्म की जलन हो जाता है. कोई व्यक्ति సిగ్గుపడనక్కర్లేదు. ఎవరో ఒక వ్యక్తి పాస్కి వెళ్ళినప్పుడు మంటగా ఉంటుందంట. పాస్కి వెళ్తే మంటగా ఉంటుంది. और आपको समस्या आ गई. आपको आज प्रभु हीलिंग देना चाह रहा है. ఈ రోజున దేవుడు నిన్ను బాగు చేస్తానికి పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి నీవైతే ముందుకు వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. परमेश्वर आपको चंगाई देना चाह रहा है. దేవుడు స్వస్థపరచడానికి పిలుస్తున్నాడు. సిగ్గుపడనక్కర్లా, నీ సంగతి దేవునికి తెలుసు. परमेश्वर आपको बोला जा रहा है, परमेश्वर आपको बातों को देख रहा है. దేవుడు నీ సంగతి చూస్తున్నాడు. నువ్వు పడే బాధ నుంచి విడిపించడానికే నేను పిలుస్తున్నాడు. ये समय है आपका हीलिंग का समय है. ఇది స్వస్థత పరిచేటువంటి సమయం. एक हीलिंग का समय है. हालेलुया. परमेश्वर आपको हीलिंग कर रहा है. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. शाबाला दूरी का माना, शाबाकाला तूरी का माना से के लंतारा का माना से और रीबा काला तूरी का माना से के लंतूरी का माना. हालेलुया. रीढ़ की हड्डियों में, स्पाइनल कोड में, स्पाइनल कोड में इतना दर्द करती है कि वो ज्यादा दर्द खड़ी नहीं हो सकती है, कड़कर काम नहीं कर पा रहा है. ఎన్నుపూస నొప్పి వలన కొన్నిసార్లు పని కూడా చేయలేవంట. ఎన్నుపూస నొప్పిగా ఉంటుందంట. ఆ నొప్పి వల్ల నువ్వు ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తివి నీవైతే
ఎన్నుపోస నొప్పి కలిగిన వ్యక్తి నీవైతే ముందుకు వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. और परमेश्वर आपको इसी समय पर चंगाई देना चाह रहा ఈ है. సమయంలోనే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. This is the time of healing right now. This is the time ఇప్పుడే of healing. దేవుడు స్వస్థపరిచే సమయం అయి ఉన్నది. This is the time of healing. Shabababala. దేవుడు స్వస్థపరుస్తున్న సమయం. ప్రార్థన చేయండి, మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. నా బాధ కూడా తీసేయ్యా, మందులు ఆడాను, వైద్యం చేయించాను, వల్లగాల, నా బాధ తీసేయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నీకున్న బాధ ఏందో చెప్పి పిలిపిస్తాడు. Again, कोई व्यक्ति यहाँ पर गए, शर्मिंदा बिल्कुल मत कीजिए. कोई व्यक्ति यहाँ पर गए जिनकी ब्रेस्ट में और स्पेशली दर्द लग रहा है, काफी दर्द लग रहा है ब्रेस्ट में. సిగ్గుపడనక్కర్లేదు, దేవుడు బయలుపరిస్తేనే అయ్యగారు చెప్తున్నారు. ఎవరికో ఈ ఛాతీ మీద ఎదరు బ్రెస్ట్ నొప్పి కలుగుతుంది, నొప్పిగా ఉంటుంది, ఆ వ్యక్తి నువ్వైతే ముందుకు రండి. ओ स्पेशली ब्रेस्ट का कौन है? ब्रेस्ट का कौन है? ఎవరికి నొప్పి? प्रार्थना करो, प्रार्थना करो, उनका ब्रेस्ट पर हाथ रखकर प्रार्थना करो. Pray for her, laying your hands on her breast. చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి. Shabala dhara kamana sakala dhara kamana se. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఎక్కడ ఉన్నాలో అక్కడే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీ సమస్యలు కూడా, మీ బాధలు కూడా తొలగిపోయేటట్టు, నష్టపోయింది, పోగొట్టుకుంది, కోల్పోయింది తిరిగి వచ్చేటట్టు shakabakala dhuri kamama mama se. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. shikabakala dhara kamana se kelanturi kamana se kelanturi riba baba balam turi kamana se kelanturi kamana se gaga shibakala dhuri kamana se kelanturi kamana se shaba baba lam turi kamana se kelanturi kamana se riba baba balam. only revelation पर. okay, कोई है आपके घर में कोई बच्चे के रात्रि अचानक डरते गए, ऐसे डर के ऐसे वाइब्रेट करता गया, दान पीसने लेके जाता. ఇక్కడ ఎవరో ఒక బిడ్డ, చంటి బిడ్డ, రాత్రులు నిద్రపోతా ఉలిక్కిపడి లేవటం, పళ్ళు నోరుతాడంట, ఏడవటం, పళ్ళు నోరటం. చిన్న బిడ్డ ఉలిక్కిపడి లేస్తాడు, నిద్రపోతా ఉలిక్కిపడి లేచి పళ్ళు నోరుతాడు, పళ్ళు కొరుకుతుంటాడు. పళ్ళు నూరే బిడ్డ ఎవరు? ఆ బిడ్డ శాఖలంతా రకమానసే రకెలంతా రకమానసే కెలంతూరి కమానం. మీ బిడ్డ అయితే ముందుకు తీసుకురా. तूरी कमानम यीशु के नाम से स्किन एलर्जी इसी समय चंगाई होने पाए. यीशु के नाम से स्किन एलर्जी के पीछे क्रिया करने वाला अंधकार की ताकत टूटने पाए, चंगाई गिरने पाए. यीशु के नाम से कानों से जो पस आता है, यीशु के नाम से इसी समय कान की पस यीशु के नाम से दूर होने पाए, चंगाई होने पाए. कान की पस और कौन था? कान का पस, कान का पस शाका बालम तारा कामाना से यीशु नासरी का नाम से जो कान के पस निकलते गए, यीशु के नाम से इसी समय उस कान की पस यीशु के नाम से, यीशु के नाम से इसी समय उस कान की पस यीशु के नाम से चंगाई होने पाए. यीशु के नाम से प्रभु जी मैं प्रार्थना करता हूं इसी समय और यूरिनरी इन्फेक्शन यीशु के नाम से चंगाई होने पाए. रीढ़ की हड्डियों में यीशु के नाम से चंगाई गिरने पाए. यीशु के नाम से आंखों से जो पानी गिरते गए और एलर्जी के आंखों में जो खुजली होता है, यीशु के नाम से इसी समय पर उन पर चंगाई गिरने पाए. उसके पीछे करने वाला और अंधकार की ताकत, शैतान की शक्तियां यीशु के नाम से टूटने पाए इसी समय पर. यीशु के नाम से रीढ़ की हड्डियों में, रीढ़ की हड्डियों में, रीढ़ की हड्डियों में, स्पाइनल कॉर्ड में चंगाई गिरने पाए, 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 चंगाई गिरने पाए. यीशु की चंगाई करने पाए, यीशु की चंगाई करने पाए. आमीन. और इनको रोग के जरिए बंधन में रखा हुआ और श्राप का शक्ति और शैतान की ताकतों को मैं यीशु के नाम से कहते हैं, इसी समय इनके शरीर को छोड़ दे और इसी समय हेवनली ब्लेसिंग्स एंड हीलिंग मैं इनके जीवनों पर
रिलीज करते गए। ఆమేన్. यीशु के नाम से गया। ఆమేన్. आमेन। ఆమేన్. పలకండి అందరూ. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరచండి. हालेलुया, हालेलुया। प्रभु आपको दुगुना आशीष देगा। రెట్టింపు ఆశీర్వాదం మీకు అనుగ్రహించును గాక. प्रभु आपको दुगुना आदर का योग्य बनाएगा। రెట్టింపు సన్మానానికి యోగ్యులుగా చేయును గాక. आपका जीवन बदलेगा। నీ జీవితం మార్పు చెందును గాక. आपका जीवन में प्रभु आशीषों को ला रहा है। ఆశీర్వాదాలు మీ జీవితంలో వచ్చును గాక. हालेलुया, హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి కూటాన్ని ముగించుకుందాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలకొక్కరిని తాకినందుకు స్తోత్రం. వాక్కు పంపి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయిన బిడ్డలను దయతో క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధికి చేరి వారి కోసం తెచ్చిన, దాసి ఉంచిన ఆశీర్వాదాన్ని, దీవెనను, ఆరోగ్యాన్ని అనుభవించటానికి బిడ్డలందరికీ కృపనిమ్మని, ఇన్ని బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ దీవించమని, వర్తమానం ఇచ్చే నీ దాసును మరింత బలపరిచి రేపు పగలు రాత్రి ముందున్న 2 కూటాలు కూడా మహిమకరంగా జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.